ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకి సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని ఇది పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి చాలా మందిని మనం చూసుకున్నప్పుడు మా ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నుముక ఆఖరిది చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాలు పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందంటే ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా? ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులు అయితే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా
మనము జాతక దోషాల వల్ల ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి జారడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అనమాట. అందువలన యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కార్ అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కార్ నుజ్జు నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యలాగా ఆంచడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగినాయి. అలాగే అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందం కనబడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాష్ట్రాల వారికి మరి మీకు అంత సంపదన్ని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయో నిజంగా ఉన్నాయా లేవా తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి వ్యయములో శుక్రగ్రహం చాలా గొప్పదనమాట. అంటే భార్య సంబంధమైనటువంటి లాభాలు, కట్నాలు అత్తగారు ఇస్తానని పెండింగ్లో పడిపోయినటువంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క రవి గ్రహము మీకు రవి మనకి 14వ తారీఖు ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మేషరాశిలోకి వచ్చాడు. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. విదేశాలకి మీకు మంచి అవకాశాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు తండ్రి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా తండ్రి ఆరోగ్య విషయమై మీరు ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. అలాగే బ్యాంకుల నుంచి లోన్లు, సబ్సిడీలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కరెక్షన్స్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా ఎంతో కాలం నుంచి మైగ్రేన్ వ్యాధులు, తలనొప్పులు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు అధికంగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మరి ప్రేమ వ్యవహారాల్లో వేరే లెవెల్లో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఇమ్మీడియట్గా వీళ్ళు మానుకోవాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి లాభాలు మీకున్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఈ చిన్న చిన్న విషయాలు మీకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఒక విధంగా అడ్డంకులు రావడానికి అవకాశం ఉంటాయి. మీ పిల్లలు పెళ్లి సంబంధాలు కుదిర్చినప్పుడు ఎంక్వైరీల విషయాల్లో వీటిల్లో మీకు గురించి బ్యాడ్ రిమార్క్ రావడానికి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ యాక్సిడెంట్లు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో మొహమాటమే లేదు. కాబట్టి జాగ్రత్తగా మెడ నొప్పి, కండ నొప్పి, చెవి కండ నొప్పి పెరగడం ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే అనాథలకి, మంచి పిల్లలకి, మా పేదవారికి, వికలాంగులకి, సాధువులకి మరి దానాలు చేసుకోండి చక్కగా. అలాగే చక్కగా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన, అమ్మవారి యొక్క జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.